శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. పరమ పుణ్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అఖండ తేజో రాశి భాగవతం మానవ జన్మను తరింపచేసి భక్తి జ్ఞాన వైరాగ్యములతో భగవంతుని యందు మనస్సును లగ్నము చేసి మోక్షము సాధనమును పొందించేటువంటిది భాగవతం. మానవుడై పుట్టినటువంటి వాడు నోరార భగవంతుని కీర్తించాలి. చెవులతో ఆ భగవంతుని యొక్క దివ్య లీలలను వినినటువంటి చెవులే చెవులు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి అవతారములలో వామనుని యొక్క చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు అడిగాడు. 3 అడుగులు ఇస్తాను అని అంగీకరించబోతున్న సమయంలో శుక్రాచార్యుల వారు వచ్చి, రాక్షసరాజ బలిచక్రవర్తి ఆగు, ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, మహావిష్ణుమూర్తి. నీ సంపదను నీ తేజస్సును హరించి ఇంద్రునికి ఇవ్వచూస్తున్నాడు. ఇతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఇతనికి దానమివ్వకు. దేనిని ఇవ్వటం వలన సర్వం నష్టపోతామో అలాంటి దానము ఇవ్వకూడదు. ఇస్తాను అని చెప్పినా సరే ఇవ్వకూడదు. అప్పుడు అసత్యమనేటువంటి దోషం అంటదు. కాబట్టి అన్ని విషయాలలో కొన్ని విషయాలలో మనం అసత్యం పలకచ్చు అని వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఖము పొందదధిపాగా. ఆడవార విషయాలలో, పెళ్ళిళ్ళల్లో ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగించేటువంటి సమయంలో భయపడినటువంటి గోవులను బ్రాహ్మణులను ఆదుకునేటువంటి సమయంలోనూ అబద్ధం చెప్పవచ్చు. అందువల్ల పాపమనేటువంటిది రానే రాదు. వారిజాక్షులందు. అందుకని ఈ పద్యం చాలామంది ప్రజల నాలుక మీద ఉంటుంది. ఎప్పుడెప్పుడు అసత్యం పలకచ్చు. ఇది శుక్రాచార్యుల వారిని అసత్యం పలకకూడదు అసలు ఎప్పుడు కూడాను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఖము పొందదధిపాగా. వదాన్య శిరోమణి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు సామాన్యుడు కాదు, చాలా గట్టివాడు. ఈ పొట్టివాడు గట్టివాడు, ఇతడే విష్ణువు. ఇతన్ని తేలికగా బోడు, మామూలు వ్యక్తి కాదు ఇతడు. ముల్లోకాలలో 3 అడుగులను కొలిచేటువంటి త్రివిక్రమ రూపాన్ని పొందుతాడితడు. చూడడానికి ఇలా పొట్టిగా ఉన్నాడు కానీ త్రివిక్రముడవుతాడు. 3 లోకాలు వ్యాపించగలిగినటువంటి విశ్వ విరాట్ స్వరూపమై త్రివిక్రముడై ఇతడు మనకు గోచరిస్తాడు. నా మాట విను. బ్రహ్మాండమంతా నిండిపోతాడితడు. ఇతనిని ఎవరూ అడ్డగించలేరు ఆ సమయమునందు. నా మాట విను, ఇప్పుడే ఆపు, నా మాటలు ఆలకించు మహారాజా.
దానం వద్దు, గీనం వద్దు, ఏమి వద్దు, ఈ బ్రహ్మచారిని పంపించేశాయి, ఇక్కడి నుంచి ముందు తొందరగా పంపించేశాయి. ఈ విధంగా శుక్రాచార్యుడు ఎంతో ప్రేమగా మేలు కొలిపి మేలు కోరి చెబుతూ ఉన్నాడు. శుక్రాచార్యుడు క్షణకాలం కళ్ళును మూసుకొని ఆలోచించాడు బలిచక్రవర్తి. ఇప్పుడు దానం ఇవ్వాలా, గురువుగారి మాట వినాలా? మహాత్మా అంటున్నాడు. అందుకనే బలిచక్రవర్తి ఎంత గొప్పవాడో చూడండి. శుక్రాచార్యుల వారితో అంటున్నాడు, మహాత్మా నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహస్థుల ధర్మం కూడా. ఎలా పడితే అలా దానం చేయకూడదు. దేనిని ఇవ్వటం వల్ల సర్వం నష్టమవుతుందో అది దానం ఇవ్వకూడదు. అది నిజమే. ఇదే గృహస్థులు ధర్మము కూడా అర్థము, కామము, కీర్తి, జీవనోపాయము. ధర్మము ఎందుకనే అంటే లోకంలో గృహస్థులకు నువ్వు చెప్పినటువంటి మాట నిజం. లోకంలో ఇది గృహస్థులకు ధర్మం. నువ్వు చెప్పినటువంటి మాట ఎలా పడితే అలా దానం ఇవ్వకూడదు, మంచిదే. అర్థం, కామం, కీర్తి, జీవనోపాయం వీటిలో ఏది అడిగినా ఇస్తాను అని చెప్పినాను. డబ్బులు కావాలా, కోరికలు నెరవేర్చుకుంటావా, కీర్తి కావాలా, నీ జీవన విధానానికి ఏది కావాలో చెప్పు అని నేనే అడిగాను, ఇస్తానన్నాను. ధనముపై ఆశతో అడిగిన వానికి లేదని చెప్పి నేను త్రిప్పి పంపించలేను. ఈ ధనమంతా సర్వనాశనమవుతుంది కనుక నేను దానం ఇవ్వను అన్నమాట నేను వెనక్కి తీసుకుంటాను, అసత్యం పలుకుతాను. ఇది యోగ్యమైన పని కాదు. ఇచ్చిన మాట తప్పటం కంటే పాపము లేనే లేదు. మాటకు ప్రాణము. సత్యమే గొప్పది. ఆడిన మాట మాట్లాడిన వాడే గొప్పవాడు, అతడే మహనీయుడు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసినా మోస్తాను అన్నది. కానీ ఆడిన మాట తప్పినటువంటి వారిని మాత్రం నేను మోయలేను అని బ్రహ్మతో చెబుతుంది భూదేవి. ఆడిన మాటను తప్పకూడదు. యుద్ధంలో వెనుతీయకుండా వీరమరణం పొందటం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకటం మానధనులమైనటువంటి వారికి మేలైనటువంటి మార్గాలు. ఆహవరంగంలో వీరుడై పోరాడాలి, మడమ తిప్పకూడదు. మరణిస్తే వీరస్వర్గం కలుగుతుంది. అందుకనే యుద్ధంలో మరణించినటువంటి వారి గురించి అడవకూడదు. వాళ్ళకి నివాళులు అర్పించడం అంతే. విజయోస్తు విజయంగా పలకాలి, జోహారులు అర్పించాలి వీర మరణాన్ని పొందినటువంటి వ్యక్తులకు. కొందరైతే అసలు మైల కూడా పట్టరు, అది ఒక గొప్ప విశేషంగా భావిస్తారు. అంటే యుద్ధంలో మరణించిన వాళ్ళకు మాత్రమే, వెనుదిరవకుండా శత్రువులతో పోరాడినటువంటి వాళ్ళకి అది వీర మరణం. యుద్ధంలో వెనుదీయకుండా వీర మరణం పొందడం అది గొప్పతనము. ఆచార్యవర్య, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకటం మానధనులమైనటువంటి వ్యక్తులకు మేలైనటువంటి మార్గాలు. అయినా ఒక మాట చెబుతున్నాను విను. ధాత్రిన్ హాలికునకు, హలము పట్టేటువంటి వ్యక్తికి అంటే రైతుకి మంచి పొలం దొరికిందనుకోండి, దాన్ని విడిచిపెడతాడా? మంచి విత్తనములు ఒకే చోట దొరకటం చాలా అరుదు. అదేవిధంగా దాతకు తగినటువంటి ధనం, దానిని తీసుకునేటువంటి ఉత్తముడు దొరకటం ఇది కూడా అదృష్ట రూపమే. నేను ఒక దానం చేశాను అంటే ఒక బడికో ఒక గుడికో అది సార్థకత అవుతుంది అనుకున్నప్పుడు దానం చేసేటువంటి వాడు జన్మధన్యమవుతుంది. నేను దానం చేయదలుచుకున్నాను, శాశ్వతంగా ఈ లోకంలో ఒక చెరువును తవ్వదలుచుకున్నాను, అది ఎంత పుణ్యం. అలాగే ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తి దానం చేయటం, అతనికి నేను దానం చేశాను, అది ఎంత పుణ్యం. దాతకు మంచి యోగ్యుడు దొరకాలి, రైతుకు మంచి పొలం దొరకాలి. అలాగే ఈ లోకంలో ఎంతమంది రాజులు పుడుతున్నారు ఆచార్యవర్య, ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయినారు. ఎవరి పేర్లు మనం తలుచుకుంటున్నాం ఆలోచించండి. క్షణమైనటువంటి దేహం కొరకై అసత్యం పలకటం, ఈ ధనధాన్యాలు శాశ్వతమా? ఈ భోగభాగ్యాలు శాశ్వతమా? ఈ దేహము శాశ్వతమా? మాటయే శాశ్వతం, దానమే శాశ్వతం. అందుచేతనే ఈవేళ ఇంతంత వైభవోపేతంగా ఆలయాలు కానీ కళకళలాడుతూ ఉన్నాయి. కారే రాజులు
కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందిరే వారేరీ సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే సిబి ప్రముఖుల్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. అద్భుతమైనటువంటి పద్యం, మానవుని యొక్క జాతి నిలబడేటువంటి పద్యం. దాన ధర్మములు చేసి అఖండమైనటువంటి పుణ్యకీర్తనలతో కీర్తితో వర్ధిల్లే అద్భుత సన్నివేశం ఇది. బలిచక్రవర్తి పలుకుతున్నటువంటి భాగవతంలో అమోఘమైనటువంటి అమృత తత్వాలు మీకు తెలియజేస్తున్నాను. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందిరే వారేరీ సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గల్లదే సిబి ప్రముఖుల్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. ఓ భృగువంశంలో జన్మించినటువంటి ఓ ఆచార్యవర్య శుక్రాచార్య, మా పూర్వంలో ఎందరెందరో రాజులు పుట్టారు, ఎందరెందరో పుడుతున్నారు, వారి రాజ్యాలు ఉన్నాయి. వారందరూ అహంకారంతో ఎంతో విర్రవీగారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేను చూడు ఓ అంటూ. కానీ వారెవరూ ఈ సంపదను మూటగట్టుకొని పోలేదే, అందరూ ఇక్కడ వదిలిపెట్టిపోయిన వాళ్ళే. కానీ ఉన్నప్పుడో విర్రవీగారు, ఇదంతా నాదే 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 అనేటువంటి భావన పొందారు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగల్లేదు. ఇంకా ఎంతమంది పుడతారు, ఎంతమంది పోతారు. కొందరి పేర్లు ఎవరు వాళ్ళు? సిబి చక్రవర్తి. ఎంత దానం! నాకు ఆహారం కావాలి, పావురం ఆహారం కావాలి అన్నది డేగ. నీకు ఆహారమే కదా, మరి ఇంకొకటి ఇస్తాను అన్నాడు, నేను తిన్ను, మాంసమే తింటానంది. సరే, పావురాన్ని ఒక దాంట్లో ఉంచి తన యొక్క చర్మాన్ని కోసి అలా ఇస్తూ ఉన్నాడు ఆయన. ఎంతసేపటి తోగల, చివరికి వాళ్ళిద్దరు ప్రత్యక్షమైనారు. అంటే ఒక పావురాన్ని రక్షిస్తాను అన్నాడు ఆయన. నన్ను కాపాడు, నన్ను కాపాడు, ఓ శిబి చక్రవర్తి నన్ను కాపాడు, డేగ నన్ను తరుముతున్నది. అభయమిచ్చాడు పావురానికి. ఎవరైతే కాపాడు కాపాడు అని అంటారో వాళ్ళకి అభయం ఇవ్వాలి. ఇచ్చిన తరువాత ప్రాణం పోయినా సరే ఆ మాట తప్పకూడదు. అదే కదా హరిశ్చంద్రుడు గొప్పవాడు. హరిశ్చంద్రుడు ఇవాళకి కూడా కొన్ని కోట్ల సంవత్సరాలైనా దేనికని జీవించాడైనా? మానవ జాతికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. అందుచేతని భాగవత కథలు, భారత కథలు, రామాయణ కథలు మానవ జీవితాన్ని అమృతతుల్యం చేస్తాయి, ఒక ధర్మాన్ని బోధిస్తాయి, ఒక నీతి మార్గంలో నడుపుతాయి. వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, మానవ జన్మను సార్థకత చేసుకోవాలి. ఏదో ఒకరోజు అందరూ పోయేటువంటిదే. శిబి చక్రవర్తి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారికి కోరికలు తీర్చలేదా? వారిని ఈ లోకం మరిచిపోయిందా? మరవదు. ఎవడైతే లోకానికి త్యాగం చేస్తాడో, త్యాగపురుషులు, త్యాగధనులు ఉన్నారే, వాళ్ళని ఈ లోకం మరిచిపోదు ఏనాడు. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి వీరుల యొక్క మరుస్తుందా ఈ దేశం? మరువదు. కొందరి పేర్లే ఉంటాయి, అందరి పేర్లు ఉండవు. దేనికని? అందరూ స్వార్థపరులే. ఉన్నంతకాలం నేను నేను అనుకోవడం పోవడం. అలా కాదు, తాను పోయినప్పటికీ బ్రతికి ఉండాలి, జీవచ్ఛవములా ఉండకూడదు, జీవన్ముక్తులై ఉండాలి. అతడు పోయినప్పటికీ అతని పేరు ఈ లోకంలో ఉండాలి. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందిరే వారేరీ సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే సిబి ప్రముఖుల్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. సత్యమే ఏనాటికైనా,
ఏ నాటికైన సత్యమే జయించి తీరును, ఏ నాటికైన ధర్మమే జయించి తీరును. ఈ ధర్మ మార్గంలో, సత్య మార్గంలో నడిచినటువంటి వ్యక్తుల జన్మ యొక్క సార్థకత అదే మన హైందవ జాతిలో భారత భాగవత రామాయణాల్లో ఎక్కువగా చెప్పేది అదే. పుణ్యమైన దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషములలో పలుకుతున్నాడు బలిచక్రవర్తి. అయినా ఒక మాట చెబుతాను విను, ఇతడు విష్ణుమూర్తియా? అహో అహో, ఏమి నా అదృష్టము! ఈ విష్ణుమూర్తిని చూడాలనే కదా యాగాలు చేసేది, ఈ విష్ణుమూర్తిని చూడాలనే కదా వేలాది సంవత్సరాలు తపస్సు చేసేది, ఈ విష్ణుమూర్తిని చూడవలననే కదా పుణ్యకార్యాలు చేసేది, విష్ణులోకమును పొందాలి అనే కదా ఈ లోకమంతా ఇలాంటి కార్యములు, యాగాలు, యజ్ఞాలు, తపస్సులు చేసేది. పోనీ ఇన్ని చేసినా ఇతడు కనపడతాడా? కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు ఈయన చూడాలి అని. కనబడ్డాడా? ఉడుగన్ని క్రతువుల వ్రతముల పొడవగచనట్టి పొడవున్న కురుచై అడిగెన్నెన్నట. ఎడతెగనటువంటి యజ్ఞాలు చేసిన, పుణ్యకార్యములు కావించిన విష్ణువుని చూడడానికి వీలు పడదు. అటువంటి గొప్పవాడు, ఎంత గొప్పవాడు! పొడవన్న చన్నునట్టి పొడగన చననట్టి. అంటే పొడగనడం అంటే చూడడం. కొందరు ఏం చేస్తారు ఈ లోకములో అంటే ఉడుగన్ని క్రతువుల వ్రతముల, క్రతువులు వ్రతాలు చేసిన పొడగన చననట్టి చూడటానికి శక్యం కాదే. ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన చననట్టి పొడవు. ఇన్ని వ్రతాలు చేసిన, పుణ్యకార్యాలు చేసిన చూడడానికి శక్యం కానటువంటి అంతటి పొడవైనటువంటి విష్ణువు, అంత గొప్పవాడు, పొడవునన్ కురుచై, అంత గొప్పవాడు పొట్టివాడై అడిగేడినట. అడిగేడిని అతను అడుగుతున్నాడు నన్ను. ఏమని? నాబోటి వాణ్ణి అడుగుతున్నాడు. ఆహా, విడువరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. అతని కోరికకు తగినటువంటిగా ఇవ్వటమే నా వంటి వానికి, ఇంకేం కావాలి? అందరికీ విష్ణుమూర్తి వరాలిస్తాడు, ఎవ్వరికీ కనపడడు. ఈనాడు అంతటి అలా వైకుంఠపురంలో నగరిలో ఉన్నటువంటి మహానుభావుడు, అంత పొడవైనటువంటి వాడు ఇంతవాడై పొట్టివాడై నా దగ్గరకు రావటం, ఆహా, నన్ను అడగటం, ఇంతకంటే అదృష్టమేమున్నది? ఇంతకంటే నాకు కావలసినటువంటిది ఏమున్నది ఆచార్యవర్య? ఎడతెగనటువంటి యాగాలు, యజ్ఞాలు, పుణ్యకార్యములు చేసిన విష్ణువును చూడడానికి శక్యం కాదు, వీలు పడదు. అటువంటి గొప్పవాడు పొట్టివాడై నన్ను అడుగుతున్నాడు. అతని కోరికను, దానిని ఇవ్వటం కంటే నాకు కావలసినటువంటిది ఇంకేమి కావాలి? ఆచార్యవర్య, ఒక్క మాట చెబుతాను విను. ఆ మహానుభావుడు ఇలా చేయి, అందరి చేయి ఇలా ఉంటాడు ఆయన. అభయహస్తం, అందరికీ వరములు ఇచ్చేటువంటి వాడాయన, వరదుడు. విష్ణుమూర్తి ఎవరు అంటే వరదుడు, వరములు ఇచ్చేటువంటి వాడు. ఎప్పుడూ అలా చేతితో అంటాడు. ఈనాడు ఆ చేయి ఎంతది? ఆ చేయి ఎంత గొప్ప చేయి చూడండి. ఆదిం శ్రీ సతి కొప్పుపై లోకములందరికీ లక్ష్మీదేవి గొప్ప. అందరికీ లక్ష్మీదేవే కావాలి. దేనికని? ధనం కావాలి, బంగారం కావాలి, ఆభరణాలు కావాలి, సాధ్యాలు కావాలి, ధాన్యలక్ష్మి కావాలి, భూలక్ష్మి కావాలి, ఇన్ని కావాలి, అందరికీ లక్ష్మి కావాలి. కానీ ఆ లక్ష్మిని తన అధీనం చేసుకున్నవాడు విష్ణుమూర్తి. అంటే మనము లక్ష్మీ దాసులం, మనం లక్ష్మికి దాసులం. మనం తెలుసునా? ఆయనో లక్ష్మీ నాథుడు. ఆయన ఆదిం శ్రీ సతి కొప్పుపై తన్నువుపై అంశోత్తరీయంబుపై పాదాభ్యంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చందుకరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే.
ఈ దేహం, ఈ శరీరం పడిపోకుండా నిలిచేది కాదు. కాయంబున అపాయమే. నిలవకుండా ఉంటుందా అన్నమాట. నిలవకుండా ఉంటుందా అని అర్థం అన్నమాట. అంటే పోయేటువంటిది అని అర్థం. ఇతడు చెయ్యి చాచి అడుగుతున్నాడు. అద్భుతమైనటువంటి పద్యం. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై. పద్యాలు వినండి, అనుప్రాసలు వినండి, సాహిత్యాన్ని వినండి, అమృతాన్ని జుర్రండి. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాభ్యంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. ఇతడు చెయ్యి చాచి అడుగుతున్నాడు. ఈ చెయ్యి ఎంత గొప్పది! అన్నమాచార్యుల వారు వర్ణించారు, ఎందరో వర్ణించారు. భాగవతంలో బలిచక్రవర్తి అంటున్నాడు, పోతన గారు వర్ణిస్తున్నాడు. ఈ చెయ్యి మొదట లక్ష్మీదేవి కొప్పుపైన, శరీరముపైన, పైటపైన, పాద పద్మములపైన, చెక్కిళ్లపైన, పాలిండ్లపైన సరికొత్త గౌరవాన్ని పొందేటువంటిది ఈ చెయ్యి. అటువంటి గొప్పదైనటువంటి చెయ్యి ఈనాడు క్రిందనై నా చెయ్యి పైన అవటం ఎంత అదృష్టము ఆచార్యవర్య! ఎంత మేలు! ఈ రాజ్యమును ఏటికి, ఈ రాజ్యము నాకెందుకు? ఇది శాశ్వతంగా ఉండేది వంటి కాదు. ఈ శరీరము కూడా పడిపోకుండా నిలిచి ఉంటుందా? కాయంబునాపాయమే. కాబట్టి ఇతనికి నేను దానమివ్వటమే. అత్యద్భుత ఆనందకరమైనటువంటి పద్యాన్ని ఒక్కసారి చదివి ఈనాటికి మనం స్వస్తి చెప్పుకుందాం. రేపు మరల ఇదే సమయమునకు మంచి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, మహోన్నతమైనటువంటి విశేషములతో మనం మళ్ళీ కలుద్దాం. చక్కగా అందరికీ శుభములు కలిగి ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మీ అందరి మీద కలగాలని, ఆ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణములు మీ గృహములలో ప్రసరించాలని కోరుకుంటూ స్వస్తి.